చేజారుతుందనుకున్న సిరీస్లో టీమిండియాని గెలిపించారు ఈ ఐదుగురు ప్లేయర్స్. కిర్రాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి థర్డ్ ఓడిఐలో సౌత్ ఆఫ్రికాని గజ్జా వణికించారు. అవును బాస్, 2025 సంవత్సరంలోని చివరి ఓడిఐ మ్యాచ్లో 2025 సంవత్సరంలోని చివరి ఓడిఐ సిరీస్లో టీమిండియా అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సంవత్సరాన్ని ఘన విజయంతో ముగించింది. మరి ఎలా పట్టు బిగిస్తున్న సౌత్ ఆఫ్రికా చేతిలోంచి టీమిండియా మ్యాచ్ని లాగేసుకుందో, ఏ ఐదుగురి వల్ల సిరీస్ డిసైడర్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాని చిత్తుగా ఓడించి మ్యాచ్తో పాటు సిరీస్ గెలిచిందో ఇప్పుడు చూద్దాం. అంతకుముందు ఫస్ట్ మ్యాచ్ ఎలా జరిగిందో చూసేద్దాం. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 270 రన్స్కే ఆల్అవుట్ అయింది. క్వింటన్ డికాక్ 106 రన్స్ సాధించాడు. కెప్టెన్ బౌమా 48 రన్స్ కొట్టాడు. అంతే, మిగతా సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ అంతా తేలిపోయారు. ఇక 271 పరుగుల టార్గెట్ ఛేదనలో టీమిండియా విధ్వంసకర బ్యాటింగ్ చేసింది. జస్ట్ 39.5 ఓవర్స్లోనే ఆ టార్గెట్ని ఛేదించేసింది. అది కేవలం ఒక్క వికెట్ కోల్పోయి. మరి 271 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్స్ ముందే 9 వికెట్స్ తేడాతో గెలిస్తే మరి దాన్ని మామూలు విజయం అంటారా బాస్? ఘన విజయం అంటారు. మరి ఇలాంటి ఘన విజయాన్ని మనకు అందించిన ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ. ఏం కొట్టాడు బాస్! సౌత్ ఆఫ్రికా బాలర్లని చిత్త కొట్టాడంతే. నిన్నో మొన్నో ఓడిఐ ఫార్మాట్లోకి డెబ్యూ చేసిన కుర్రాళ్ళ తన సత్తా ఏంటో ప్రపంచానికి అర్జెంటుగా చాటి చెప్పి టీంలో స్థానం పదిలం చేసుకోవాలని తహతహలాడే కుర్రాళ్ళ బిభత్సమైన బ్యాటింగ్ చేశాడు. నెక్స్ట్ లెవెల్లో మ్యాచ్ని ఫినిష్ చేశాడు. 4ల మీద 4లు, 6ల మీద 6లతో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. ఈ సిరీస్ మొత్తం ప్రతి మ్యాచ్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించేశాడు. ఈ మ్యాచ్లో కేవలం 45 బంతుల్లోనే 3 6లు 6 4లతో 65 రన్స్ దంచిపడేశాడు. అది ఆల్మోస్ట్ 145 స్ట్రైక్ రేట్తో. ఛాన్స్ లేక ఆగాడు, కానీ లేదంటే ఈ మ్యాచ్లో కూడా సెంచరీ బాధేసేవాడే. అంతలా చెలరేగి బ్యాటింగ్ చేశాడు. తన అటాకింగ్ బ్యాటింగ్ని అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇక నెక్స్ట్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో సెంచరీతో బీభత్సం సృష్టించాడు. యాక్చువల్గా జైస్వాల్ స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డాడు. తాను ఆడుతున్న విధానం చూస్తే ఈ బంతి లేదంటే నెక్స్ట్ బంతికి అవుట్ అయిపోతాడేమో అనిపించింది. అంతలా క్రీజ్లో ఇబ్బంది పడ్డాడు. బట్ వన్స్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాక ఒక్కసారి టాప్ గేర్ వేసేశాడు. అప్పటి వరకు ఆడిన ఈ జైస్వాలేనా అనుకునేంతలా తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. నిజంగా బాస్, గత 6 ఇన్నింగ్స్ల నుండి జైస్వాల్ అట్టర్ ఫ్లాప్ అయ్యి చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. బట్ కీలకమైన చివరి మ్యాచ్లో సెంచరీ బాది తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఈరోజు గనక తను ఫ్లాప్ అయ్యుంటే మళ్ళీ ఓడిఐస్లో ఇప్పుడు అప్పట్లో కనిపించేవాడే కాదేమో. కానీ సెంచరీ బాదాడు, సత్తా చాటాడు, తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించిన మరో ప్లేయర్ రోహిత్ శర్మ. బాస్, రోహిత్ కూడా ఈ మ్యాచ్లో రఫ్ ఆడింగ్ చేశాడు. యాక్చువల్గా జైస్వాల్ రన్స్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్న టైంలో రోహిత్ బౌండరీల మీద బౌండరీలు బాదుతూ రన్ రేట్ని అండర్ కంట్రోల్లో ఉంచి జైస్వాల్ పైన ఒత్తిడి తగ్గించి తనని మోటివేట్ చేశాడు. 271 పరుగుల టార్గెట్ ఛేదనలో స్టార్టింగ్లోనే మ్యాచ్ మన వైపుకు తిరగడానికి కారణం రోహిత్ శర్మనే. రోహిత్ ఈ మ్యాచ్లో 3 6లు 7 4ల సహాయంతో 75 రన్స్ బాదాడు. సెంచరీ చేస్తాడేమో అనిపించింది, బట్ మిస్ అయింది. ఇక మన టీంకి ఘన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన మరో ప్లేయర్ ప్రసిద్ధ్ కృష్ణ. ప్రసిద్ధ్ ఈ మ్యాచ్లో 2 ఓవర్ల ఫస్ట్ స్పెల్లో టీమిండియా ఫ్యాన్స్ అందరినీ భయపెట్టాడు. తన బౌలింగ్ వల్ల మ్యాచ్తో పాటు సిరీస్ చేజారుతుందేమో అనిపించింది. ఎందుకంటే తానేసిన 2 ఓవర్స్లోనే 27 పరుగులు సమర్పించుకున్నాడు. బట్ సెకండ్ స్పెల్లో మాత్రం సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్కి ముచ్చెమటలు పట్టిస్తూ వికెట్ల మీద వికెట్లు కూల్చుతూ టీమిండియా విజయానికి తను ఓ కారణం అయ్యాడు. నిజంగా బాస్, తన సెకండ్ స్పెల్ వేస్తున్నప్పుడు చూసి ఇంతలోనే అంత మార్పా అనిపించింది. సెట్ అయిన బ్యాటర్ని, చివరి మ్యాచ్లో సెంచరీ బాదిన బ్యాటర్ని, ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన బ్యాటర్ని, ఇలా అందరినీ పెవిలియన్ దారి పట్టించాడు. చెప్పాలంటే ప్రసిద్ధ్ కృష్ణ వల్లే సౌత్ ఆఫ్రికా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ప్రసిద్ధ్ ఈ మ్యాచ్లో 9.5 ఓవర్స్లో 66 పరుగులిచ్చి 4 వికెట్లు కూల్చి సౌత్ ఆఫ్రికాని గట్టి దెబ్బ కొట్టాడు. ప్రసిద్ధ్ తర్వాత సౌత్ ఆఫ్రికాని చావు దెబ్బ కొట్టింది మాత్రం కుల్దీప్ యాదవే. మన టీం ఘన విజయంలో కుల్దీప్ యాదవ్ది కూడా కీలక పాత్ర. బ్రేవిస్, ఎన్సెన్, బోష్ లాంటి విధ్వంసకర బ్యాటర్స్ని అవుట్ చేసి సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు.
కుల్దీప్ ఈ మ్యాచ్లో 10 ఓవర్స్లో కేవలం 41 పరుగులే ఇచ్చి 4 వికెట్స్ దక్కించుకున్నాడు. ఇలా ఈ 5 ప్లేయర్స్ కిర్రాక్ పర్ఫార్మెన్స్ వల్లే సౌత్ ఆఫ్రికాని డిసైడర్ మ్యాచ్లో చిత్తు చేశాం, మ్యాచ్ గెలిచాం, సిరీస్ని సొంతం చేసుకున్నాం. టీమిండియా సిరీస్ గెలిచినందుకు ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్కి కంగ్రాట్స్ చెప్తున్నా. అలాగే ఈ విజయాన్ని అందించిన టీమిండియా ప్లేయర్స్కి హ్యాట్స్ ఆఫ్ కూడా. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.